వెల్కమ్ టు కీటాక్స్. ఇండియా గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తుందా, చరాలన ఎంటర్ అయిపోదామని వెయిట్ చేస్తున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్ని రంగాల్లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రిపేర్ అయిపోయాడు. టెస్లా కార్లు వచ్చేస్తున్నాయి. దీని తర్వాత ఇప్పుడు స్టార్ లింక్స్ కూడా ఇండియన్ టెలికాం మార్కెట్లోకి సంచలనాత్మక రీతిలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఏంటి, ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్స్ వస్తే మన మొబైల్ సర్వీసెస్ మారతాయా? మన మొబైల్ బిల్ ఏమన్నా తగ్గుతుందా? ఇంటర్నెట్ స్పీడ్ ఏమన్నా పెరుగుతుందా? ఎలాన్ మస్క్ వస్తే మనకేంటి? డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఎలాన్ మస్క్ ఇండియన్ మార్కెట్ మీద చాలా కాలంగా కన్నేశాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత పన్నుల యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా మొదలుపెట్టిన తర్వాత ఇదే అడ్వాంటేజ్గా మస్క్ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాడు. టెస్లా వచ్చింది. టెస్లా తర్వాత ఇప్పుడు స్టార్ లింక్స్ కూడా ఇండియాలోకి రాబోతోంది. ఆల్రెడీ జియో, ఎయిర్టెల్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ల కంటే స్టార్ లింక్స్ ఎలా డిఫరెంట్ అనేది చూద్దాం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా ఎక్కడైనా సరే ఇంటర్నెట్ అనేది త్రూ వైర్స్ ద్వారానే, కేబులింగ్ ద్వారానే ఉంది. ఇలాంటి సిస్టమ్ ని బ్రేక్ చేస్తూ ఈ మధ్య కాలంలో శాటిలైట్ లింకింగ్ ద్వారా ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. అందులో పైనియర్ ఈ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్స్ అనమాట. ఈ స్టార్ లింక్స్ కంపెనీ ఈ శాటిలైట్ లింకింగ్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడంలో పైనియర్ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంకొన్ని కంపెనీలు ఉన్న మెజారిటీ ఆఫ్ సర్వీసెస్ శాటిలైట్ లింకింగ్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఈ స్టార్ లింక్సే. ఇప్పుడు ఇండియా లాంటి దేశంలో మొత్తం కేబులింగ్ ద్వారా జరుగుతున్న ఇంటర్నెట్ సరఫరా జరుగుతున్న దేశంలో స్టార్ లింక్స్ వస్తే కనుక ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే దానికంటే ముందు కొంత డేటా చూడాలి. ఇండియాలో 55 నుంచి 60% గ్రామాలకు మాత్రమే ఇంటర్నెట్ ఫిక్స్డ్ లైన్స్ ఉన్నాయి. మిగతావన్నీ మొబైల్ నెట్వర్క్ ద్వారానో మిగతా వేరియస్ వేస్ అండ్ మీన్స్లో వెళ్తూ ఉంది. కానీ ఫిక్స్డ్ లైన్స్, ఇంటర్నెట్ లైన్స్ ఉన్న గ్రామాలు కేవలం 55 నుంచి 60% మాత్రమే ఉన్నాయి అని ఒక అంచనా. అంటే ఇంకొక 40% కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అంటే 40 నుంచి 50 కోట్ల జనాభాకి ఫిక్స్డ్ ఇంటర్నెట్ లైన్స్ లేవు. ఇది బల్క్ గా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి, స్టార్ లింక్స్ కి మార్కెట్ గా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా ప్రవేశించే అవకాశము, ఇండియాలో ఉన్న టెక్నికల్ లిమిటేషన్స్, శాటిలైట్ లింకింగ్ పర్మిషన్స్ ఇవన్నీ టైం టేకింగ్ కాబట్టి స్టార్ లింక్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్లతో టైఅప్ అయ్యి ఎంటర్ అవుతుంది మార్కెట్లోకి. ముందు ఎయిర్టెల్ అనేది ఎలాన్ మస్క్ స్టార్ లింక్స్ తో టైఅప్ అయింది. ఆ తర్వాత జియో కూడా టైఅప్ అవుతుంది. వెరీ సూన్, బహుశా ఏప్రిల్ నెల నుంచి స్టార్ లింక్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. అంటే ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇదంతా ఇండియన్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల డైనమిక్స్ ని ఎట్లా మారుస్తుంది అనేది ఇంట్రెస్టింగ్. ఇండియన్ మార్కెట్లో 50% పైగా ఇప్పుడు జియో గుప్పెట్లో ఉంటే 30% వరకు ఎయిర్టెల్ మార్కెట్ ఉంది. ఆ తర్వాత వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ లాంటివన్నీ పంచుకుంటూ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎలాన్ మస్క్ మార్కెట్లోకి ఇటు జియోతోనూ అటు ఎయిర్టెల్తోనూ టైఅప్ తోనే రావడం కాకుండా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నాడు. ఇప్పటి వరకు మొబైల్ ప్రొవైడర్లకి శాటిలైట్ బ్రాండ్ విడ్త్ అనేది స్పెక్ట్రమ్ యాక్షన్ ద్వారా ఇస్తూ ఉన్నారు. అంటే ఆ ఓపెన్ యాక్షన్ పెడతారు, ఎవరి ఓపికని బట్టి, ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి వాళ్ళు పాడతారు. ఇప్పుడు అలాంటి యాక్షన్ ని ఇప్పుడు స్పెక్ట్రమ్ యాక్షన్ బదులుగా ఒక కోటా సిస్టమ్ ని ప్రవేశపెట్టాలి అని ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్ కి చెప్తూ ఉన్నాడు. దీని వల్ల పలానా సర్వీస్ ప్రొవైడర్ కి ఇంత బ్యాండ్ విడ్త్ అని పెట్టడం వల్ల అనవసరమైన కాంపిటీషన్ తగ్గుతుంది. దీని వల్ల వినియోగదారులకు కూడా, వాడుకునే వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా తక్కువ రేటుకి ఇంటర్నెట్ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. బహుశా అది జరగడానికి ఇంకొక 1-2 ఏళ్లు పట్టొచ్చేమో. అంటే ఒకటి మాత్రం, ఎలాన్ మస్క్ స్టార్ లింక్స్ ఇండియాలోకి రావడం వల్ల ఒకటైతే జరుగుతుంది, మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. దాని తర్వాత 1-2 ఏళ్లకి కాంపిటీషన్ వల్ల ఈ స్పెక్ట్రమ్ యాక్షనింగ్ మారితే గనక రేటు కూడా తగ్గే అవకాశం అనేది ఇండియాకి వస్తుంది. దీనివల్ల మొత్తం కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి పోయి 5G అనేది ఫ్లూయెంట్ గా ఇండియన్ మార్కెట్ కి అందుతుంది అని అనుకోవచ్చు. మీరేమంటారు? ఎలాన్ మస్క్ రాకతో ఇండియాలో టెలికాం అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి పెరుగుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.